హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే ఒక బెస్ట్ టిప్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకొని దాంట్లో కొంచెం అనేది రా సాల్ట్ వేసుకోవాలండి. మీ దగ్గర చిన్న బాక్స్ ఉన్నా కూడా దాంట్లో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటి బాక్స్ ఉంది కాబట్టి నేనైతే దీంట్లో అయితే కల్లుప్పు వేసేసుకుంటున్నాను. కల్లుప్పు అయితే వేసుకున్నాక దీంట్లోని కొంచెం కంఫర్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకే చోట కాకుండా మొత్తం అనేది స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి. నేనైతే మిడిల్‌లో పడినట్టుంటే నేను మళ్ళీ అయితే మిడిల్‌లో యాడ్ చేశాను కొంచెం కంఫర్టు. చూసారు కదా! ఈ విధంగా అయితే కంఫర్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా. అదే విధంగా మనం పూజకు వాడతాం కదండీ కర్పూరం, దాన్ని కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ మూడిటిని అనేది ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద మూత ఉంటది కదండీ! ఆ మూతకైతే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫోర్క్ సహాయంతో నేనైతే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న బాక్స్‌ని మనం ఏ రూమ్‌లో అయినా ఉంచుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వచ్చిద్దండి. చూసారు కదా! ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం వంటగదిలో ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసినప్పుడు ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటది కదా! అప్పుడైతే వంటగదిలో ఉంచేసేసుకుంటే ఈ స్మెల్ మంచిగా ఉంటదండి. కంఫర్ట్ స్మెల్ మళ్ళీ కర్పూరం యాడ్ చేసాం కదా! చాలా బావుంటది స్మెల్లు. అదేవిధంగా మనం దీనిని వాష్‌రూమ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మూత మొత్తానికైతే హోల్స్ అయితే పెట్టేసేసుకోవాలి. హోల్స్ పెట్టేసేసుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టేసేసుకోవాలి. బెడ్‌రూమ్‌లో కూడా మనం బట్టలు ఉంచుతాం కదండీ! ఆ ర్యాక్‌లో అయితే పెట్టుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తది. ఈ విధంగా మనకు కావాల్సిన రూమ్‌లో అయితే పెట్టేసేసుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తదండి. మళ్ళీ 10-20 డేస్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కంఫర్ట్, కొంచెం కర్పూరం యాడ్ చేసేసుకొని మళ్ళీ అయితే పెట్టుకోవచ్చండి. ఇదైతే చాలా బాగా యూజ్ అయిద్దండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.